చాలా బ్యూటిఫుల్గా ఉందని చెప్పాను. అండ్ మీ లిరిక్స్ కూడా ఆల్వేస్ బ్యూటిఫుల్గా ఉంటాయి. ఓవర్ టు యూ సనారే. అందరికీ నమస్కారం అండి. సనారే అంటే సత్యనారాయణ రెడ్డి, సో షార్ట్ కట్ సనారే అనమాట. ఓకే అండి. మైక్ ఏదో ప్రాబ్లంలా ఉంది. లేదు, మైక్ బాగానే ఉంది, మీరు దగ్గరగా పెట్టుకోవాలి. అందరికీ నమస్కారం అండి. ఈ సినిమాలో కన్నమ్మ కన్నమ్మ అనే పాట చాలా ప్రజాదరణ పొందింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పాటకు అంత మంచి లవ్ ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాకి నేను రాయడానికి కారణం మారుతి సార్. ఆయన వల్లే నేను ఈ సినిమాకి పాటలు రాయగలిగాను. సో అంత మంచి అవకాశం ఇచ్చిన మారుతి సార్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఎప్పుడు నన్ను సపోర్ట్ చేస్తారు, ఇలాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. ఆయన వల్లే ఈ కన్నమ్మ అనే పాట రావడం కూడా జరిగింది. సో ఈ సినిమా విషయానికి వస్తే ఫస్ట్ సుబ్బు గారు నాకు కథ చెప్పినప్పుడు చాలా చాలా ప్రేమ ఉంది ఈ సినిమాలో. అది ఇప్పటి వరకు చూపించింది చాలా కొంత మాత్రమే. సినిమాలో ఇంకా చాలా ప్రేమ ఉంది. అంతా మీరు 19th చూడబోతారు. ఈ సినిమాకి చాలా జర్నీ చేశాను అనమాట. ఈ సినిమా స్టార్ట్ అవుతున్నప్పుడు నేను సరిపోదా శనివారం సినిమాకి రాస్తున్నా. అప్పుడు అడిగారు అనమాట నన్ను, ఏ సినిమాకి రాస్తున్నావు అంటే బ్యూటీకి అని చెప్పాను అనమాట. దాని తర్వాత మెకానిక్ రాకీ అని ఒక సినిమాకి రాసా. అప్పుడు ఏ సినిమాకి రాస్తున్నావు అంటే బ్యూటీకి రాస్తున్నాను అని చెప్పా. దాని తర్వాత హ్యాష్ట్యాగ్ సింగిల్, హోమ్ టౌన్, జాక్ ఈ మూవీస్కి రాస్తున్నా. అప్పుడు ఏ సినిమాకి రాస్తున్నావు అంటే బ్యూటీకి రాస్తూ ఉన్నాను అని చెప్పాను అనమాట. చాలా పెద్ద జర్నీ ఇది, బట్ చాలా మనసుకు దగ్గరైన జర్నీ. సుబ్బు గారు అలాగే సాయి గారు ఎప్పుడు ఆయన ఇచ్చే ఇన్పుట్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా ప్లస్ అయ్యాయి అనమాట ఈ సినిమాకి. అండ్ ఆయన ఎప్పుడు కూడా ఒక విషయం చెప్పగానే ఇది ఎందుకు చెప్పామని ఆలోచించి, ఒకవేళ అది బాగోపోతే ఇలా ఉంటే బాగుంటుందని చిన్న చిన్న కరెక్షన్స్ చెప్పడం నాకు చాలా యూజ్ అయింది ఈ సినిమాకి. అలాగే కన్నమ్మ అనే పాట కూడా చాలా మంచిగా వచ్చింది. ప్రతి అనే పాటలో కూడా సుబ్బు గారి ఇన్పుట్స్ చాలా ఉన్నాయి. ఆయన కూడా చాలా సపోర్ట్ చేశారు ఆ పాటకి. అన్నిటికన్నా ముఖ్యంగా విజయ్ బుల్గని అన్న, ఆయన నాకు సొంత అన్న లెక్క చెప్పాలంటే. ఆయన సపోర్ట్ కూడా ఎప్పుడూ బాగుంటుంది అనమాట. నువ్వు రాయగలవు సనారి, మంచి పాట ఇద్దాం, మంచిగా చేద్దాం అంటే. ఈ సినిమాలో ప్రతి ఒక్కరూ కూడా వారి క్రాఫ్ట్కి వారు ఇచ్చిన లవ్ ఏదైతే ఉందో అందులోనే బ్యూటీ ఉంది. ఈ సినిమా వచ్చిన ప్రతి పాత్ర కూడా నరేష్ గారు కానీ, వాసుకి గారు కానీ, అలాగే అంకిత్ గారు కానీ, నిలాకి, వీళ్ళందరూ కూడా వాళ్ళు మనసు పెట్టి చేసిన సినిమా ఇది. సో అందుకనే ఇంత మంచిగా నేను రాశాను, నాకు కూడా మంచి లిరిక్ వచ్చిందని నేను అనుకుంటున్నా. కన్నమ్మ కన్నమ్మ అనే పాటని ఇంత పెద్ద హిట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అందులో ఒక లైన్ ఉంటుంది అన్నమాట, చినుకు చినుకుగా మనసు పైన చనువు కురిసే వర్షంలా, పెదవికెదురుగా పెదవి పడిన నరకం ఉందే స్వర్గంలా. అంటే ఒక ఇద్దరు లేలేత ప్రాయంలో ఉన్న ఒక ఇద్దరు యవ్వనంలో ఉన్న యువకులు ప్రేమలో అప్పుడే పడుతున్నప్పుడు వాళ్ళిద్దరి మధ్యన వచ్చే చనువు చినుకుగా మొదలై వర్షంలా వాళ్ళ మనసులపై కురుస్తుంది. అలాగే వాళ్ళిద్దరూ ముద్దు పెట్టుకోవడానికి వాళ్ళిద్దరూ దగ్గరగా వచ్చినప్పుడు వాళ్ళిద్దరు ముందు పెదానికి మధ్య ఆ నరకం ఏదైతే ఉందో, ఆ సెకండ్ గ్యాప్ ఏదైతే ఉందో అది స్వర్గంలా ఉంది అని రాయగలిగాను. సో అటువంటి లైన్స్ని యాక్సెప్ట్ చేసినందుకు ఫస్ట్ సాయి గారికి థ్యాంక్స్ చెప్పాలి. సో ఇలాగే కన్నమ్మ పాటని ఇంకా మరింత హిట్ చేసి మా బ్యూటీ సినిమాను కూడా పెద్ద హిట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్ ఎస్కేఎన్ గారు ఇక్కడికి వచ్చినందుకు. థ్యాంక్ యూ సార్ మారుతి సార్. థ్యాంక్ యూ అండి. మీ అనుభవంతో అంత బాగా రాసినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాం సనారి గారు మీకు. సో మీరు ఇలానే మంచి మంచి మాటలు